కరాలి మాయ వల్ల మోక్ష పంచమికి యాక్సిడెంట్ అవుతుంది. అక్కడికి కరాలి వాళ్ళిద్దరిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక రాయి తీసుకొని కరాలి పంచమి నెత్తిన వేయబోతుంటే ఇంతలో నాగేశ్వరి వాళ్ళ దగ్గరే పాము రూపంలో ఉంటుంది. నాగేశ్వరి అక్కడికి వస్తుంది. నాగేశ్వరిని చూసి పాము రూపంలో ఉన్న నాగేశ్వరిని చూసి ఫణీంద్ర కూడా పాము రూపాన్ని మార్చుకునేసి నాగేశ్వరిని డైవర్ట్ చేస్తూ ఉంటే కరాలి పంచమిని చంపడానికి ట్రై చేస్తుంది. ఇంతలో నాగేశ్వరి కరాలిని చుట్టుముట్టేసి చంపకుండా చూస్తుంది. తర్వాత ఫణీంద్ర మనిషి రూపంలోకి వస్తాడు. నాగేశ్వరి కూడా మనిషి రూపంలోకి వస్తాడు. కరాలిని బంధిస్తుంది. బంధించేసి రాయి తీసుకొని తన నెత్తిన వేయడానికి నాగేశ్వరి చూస్తుంది. అప్పుడు ఫణీంద్ర నువ్వు ఇక్కడి నుంచి పంచమిని చంపకుండా వదలకపోతే నేను కరాలిని చంపేస్తాను అని చెప్పేసి నాగేశ్వరి బెదిరిస్తుంది. తర్వాత ఫణీంద్ర పంచమిని వదిలేస్తాడు. అప్పుడు కరాలి ఫణీంద్ర వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చంపగానే ఫణీంద్ర పంచమిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరాలిని కూడా ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేసావంటే నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పేసి కరాలిని కూడా బెదిరించి పంపించేస్తుంది నాగేశ్వరి. తర్వాత నాగేశ్వరి రూపం మార్చుకునేసి పంచమి మోక్షకు తగిలిన దెబ్బలన్నీ మాయం చేసి వాళ్ళిద్దరిని లేపి నాన్న ఈ మాయా ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు చెడు జరుగుతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంటికి పంపిస్తుంది. ఇంటికి పోగానే గడపలో మోక్ష వాళ్ళమ్మ ఆపేసి పంచమి మోక్షకి ఎర్రనీళ్ళ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. అంటే మోక్ష వాళ్ళమ్మ మనసు మార్చుకొని పంచమిని యాక్సెప్ట్ చేసిందని అర్థం. తన మనసు మార్చుకొని ఉంటుంది. తర్వాత వచ్చేసి పంచమికి అమ్మ నీకు ఇన్ని రోజులకి నా కోడలుగా నేను మనస్ఫూర్తిగా నేనే స్వయంగా వండి అన్నం తినిపిస్తున్నాను, తిను అని చెప్పేసి తినిపిస్తూ ఉంటుంది వైదేహి. అప్పుడు మోక్ష అక్కడికి వచ్చేసి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుంటాడు. అమ్మ నువ్వు తినిపించడానికి వీల్లేదు అని చెబుతాడు.